ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. భూమి మీద మానవ జన్మ అనేది చాలా విశిష్టంగా విలక్షణంగా ఉంటుంది. ఇతర జీవరాశులతో పోల్చి చూసుకుంటే మనిషి యొక్క జీవితం అనేది చాలా విలక్షణంగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ఇతర జీవరాశులకి మనిషికి ఉన్నటువంటి ఆ వ్యత్యాసం ఏంటి అంటే మనిషి లోపల ఈ బుద్ధి వికాసము, మానసిక వికాసము, అదే తర్వాత శక్తి వికాసము, తర్వాత ఒక వివేకము, విచక్షణ, ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనిషి లోపల వస్తాయి. ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ అనేవి మనిషి లోపల వస్తాయో మనిషికి శారీరక వికాసంతో పాటు ఇవన్నీ కూడా సహజంగా ఒక 50% జనరల్గా ప్రకృతి సిద్ధంగా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక మనిషి యొక్క మేధస్సు కానీ, మేధోమదనం కానీ, వాళ్ళ లోపల ఉండేటటువంటి జిజ్ఞాస కానీ, తపన కానీ కొన్ని రకాలుగా సహజంగా జరిగేటటువంటి కొన్ని ప్రక్రియలు ప్రకృతి సిద్ధంగా సహజంగా జరుగుతాయి. కానీ ఈ ప్రకృతి సిద్ధంగా జరిగేటటువంటి క్వాలిటీస్ అనేవి కేవలం 50% ప్రకృతి ఒక మనిషికి కాంట్రిబ్యూట్ చేస్తుంది భూమి మీద. దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇంకొక 50% మనిషి తన వివేకంతో, తన బుద్ధితో, తర్వాత తను ఎంచుకున్నటువంటి జీవిత విధానము, తను వెళ్ళేటటువంటి మార్గము, తర్వాత తను ఎదుగుతున్నటువంటి ఒక హైట్స్, దీన్ని బట్టి ఆ జీవిత వికాసం అనేది జరుగుతుంది. ఒక 100% ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది రావాలంటే తప్పకుండా 50% మనిషి తన స్వయం కృషితో స్వతహా దాన్ని సంపాదించుకోవాలి. 50% ప్రకృతి కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇది ప్రతి మనిషి జీవితంలో అలాగే జరుగుతుంది. అందుకే మనిషి భూమి మీద పుట్టినప్పుడు ఒక విత్తనం లాగా పుడతాడు. చాలామంది విత్తనంలో ఒక మహావృక్షం అయ్యేటటువంటి క్వాలిటీ ఆ విత్తనంలో ఉంటుంది. కానీ అది కేవలం విత్తన రూపంలో ఉంటేనే మహావృక్షం అయిపోదు. విత్తనము దాని డెవలప్మెంట్ అనేది జరిగినప్పుడే ఆ మహావృక్షం అనేది ఆ స్థితికి వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా మనిషి లోపల కూడా అన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయి. అంటే జంతు లక్షణాలు ఉంటాయి, రాక్షస లక్షణాలు ఉంటాయి, దైవికం ఉంటాయి, మానవీయ లక్షణాలు ఉంటాయి. సో మనము ఎలాంటి క్వాలిటీస్తో మనం జీవిస్తున్నాము, తర్వాత ఎలాంటి ఒక విశిష్టమైనటువంటి తత్వంతో మనం జీవిస్తున్నామో జీవితం అనేది అటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఒక మనిషి ఎదగాలంటే ఆధ్యాత్మికం అనేది పక్కకు పెట్టండి, అట్లీస్ట్ భౌతిక ప్రపంచంలో ఒక మనిషి సుఖంగా, శాంతిగా, సమృద్ధితో, తర్వాత ఎలాంటి కష్టం లేకుండా ఒక ఫలవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే కూడా ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది ఉండాలి. అందుకే ఒక మనిషి పరిపూర్ణమైనటువంటి మనిషిలాగా జీవించడం అంటే మానవత్వంతో జీవించడం, ప్రేమతో జీవించడం, కరుణతో జీవించడం, తర్వాత ఒక విధంగా చెప్పాలంటే మనిషి తన విశిష్టమైనటువంటి లక్షణాలతో జీవించడం, ఇవన్నీ కూడా ఒక మంచి క్యారెక్టర్స్, మనిషి లోపల గుడ్ క్యారెక్టర్స్ అన్నట్టు. ఈ గుడ్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ చేసుకొని మనిషి తన స్వభావం ప్రకారము తన సహజ సిద్ధంగా జీవించేటటువంటి విధానంలో తను ఒక స్థాయికి ఎదుగుతాడు. ఇలా ఎదిగిన వాళ్ళు ప్రపంచంలో కేవలం 10% ఉంటారు. కొంతమంది మాత్రమే వాళ్ళు స్వయంతో అనుభవాన్ని పొందడమే కాకుండా వాళ్ళు ప్రపంచానికి కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. సో అలాంటి 10% మందితోనే ఈ ప్రపంచం అనేది నడుస్తూ ఉంది. కానీ మెజారిటీ పీపుల్ ఎలా ఉన్నారు? ప్రపంచంలో ఇంత హింస ఎందుకు జరుగుతుంది, ఇన్ని అట్రాసిటీస్ ఎందుకు జరుగుతున్నాయి, తర్వాత ఇన్ని డిస్క్రిమినేషన్స్ ఎందుకు ఉన్నాయి, ఇన్ని అసమానతలు, అవకతవకలు, రకరకాల విద్వేషాలు, తర్వాత మనిషికి ఒక శత్రుత్వం ఎందుకుంది, ఎందుకు ఈరోజు ఈ పరిస్థితులన్నీ ఇలా వచ్చాయి అని మనము చూసుకున్నప్పుడు దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. మనిషి పుట్టినటువంటి క్రమంలో ఎదిగేటటువంటి పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, తర్వాత చుట్టూ ఉన్నటువంటి సమాజము, తర్వాత స్నేహితులు, తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తుంటే సమాజంలో ఉండే ఆకర్షణలు, రకరకాలైనటువంటి విభేదాలు, ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క జీవిత వికాసం మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. చాలా వరకు ఈ పాజిటివ్గా ఎదిగేదానికంటే కూడా నెగిటివ్గా
వెళ్తుంది మనిషి జీవిత విధానం అనేది. అంటే ఒక మనిషి ఎదగడానికి ఎన్ని కారణాలు ఉంటాయో ఒక మనిషి పతనం అవ్వడానికి కూడా అన్ని కారణాలు ఉంటాయి. ఎందుకు మనిషికి ఒక సుఖవంతమైనటువంటి ఒక శాంతి మనశ్శాంతితో కూడినటువంటి ఈ జీవిత విధానం అనేది ఎందుకు లేదు అంటే ఒక ఆరోగ్యం సరిగా ఉండదు, మనసు సరిగా ఉండదు, శాంతి ఉండదు, తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్, రకరకాల సమస్యలు, ఇన్ని రకాల ఒడిదుడుకులతో మనిషి జీవితం అనేది ఎందుకు ఉంటుంది? దీనికి కారణం ఏంటి? ఈ వ్యక్తి కారణమా, లేకపోతే సమాజం కారణమా, కుటుంబం కారణమా? ఏది కారణం? ఒక వ్యక్తి దిగజారిపోవడానికి, తను పతనం అవ్వడానికి, సమాజంలో వ్యక్తిగతంగా పతనం అవ్వడానికి కారణం ఏంటి అని మనం చూస్తే చాలా కారణాలు మనకు కనబడతాయి. ఈరోజు మనము వాటి గురించి మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి అభివృద్ధి చెందడానికి ఎన్ని కారణాలు ఉన్నాయో మనము చాలా వరకు దాని గురించి మనం విన్నాము. కానీ ఒక వ్యక్తి పతనం అవ్వడానికి, దిగజారిపోవడానికి ఎన్ని రకాల కారణాలు ఉంటాయి అనేది మనము ఈరోజు తెలుసుకుందాం. దీని గురించి ఎంతోమంది జ్ఞానులు దీనికోసం మాట్లాడారు. తర్వాత ఎస్పెషల్లీ గౌతమ బుద్ధుడు దీనికోసం చాలా విశ్లేషణాత్మకంగా ఒక అనాలిసిస్ ఇచ్చాడు దీనిపైన. ఎందుకంటే గృహస్థు ధర్మంలో ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు, సంసారంలో ఉండి కుటుంబంతో జీవిస్తున్నప్పుడు ఒక వ్యక్తి, అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ కాక, అది ఒక దిగజారిపోవడానికి, పతనం అవ్వడానికి ఎలాంటి కారణాలు ఉన్నాయి. ఈరోజు మనం వాటి గురించి తెలుసుకుందాం. దాంట్లో ఫస్ట్ కారణం ఏంటంటే ద్వేషంతో జీవించడం. ఈ ద్వేషం అనేది మనిషి లోపల ఎందుకు వస్తుంది అంటే, ఎందుకు వస్తుందంటే ఒకటి తన మీద తనకి నమ్మకం లేక, తన మీద తనకి ఆత్మవిశ్వాసం లేక, తర్వాత తన మీద తనకి ప్రేమ లేక. ఇప్పుడు ద్వేషంతో జయించలేం, ద్వేషాన్ని ప్రేమతో జయించాలి అని అంటారు. అసలు ఆ ప్రేమ అనేది ఎక్కడ నుంచి ఉత్పన్నం కావాలి అంటే, ఒక వ్యక్తి ఫస్ట్ తను తాను ప్రేమించుకోవాలి, తన జీవితాన్ని ప్రేమించాలి, తన అలవాట్లని ప్రేమించాలి. ఎప్పుడైతే లవ్ అనేది, సెల్ఫ్ లవ్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అది మెల్లమెల్లిగా ఇతరులకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ యొక్క మానవత్వం కానీ, ప్రేమతత్వం కానీ ఒక మనిషి లోపల లోపించినప్పుడు అది ద్వేషంలాగా మారుతుంది. అసలు ఎందుకు ద్వేషం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మనిషి ఈ మానవ జన్మకి వచ్చాక మనిషి లోపల రకరకాల నెగిటివిటీస్ ఉంటాయి, అరిషడ్ వర్గాలు ఉంటాయి. ఈ రకరకాల నెగిటివిటీస్లో జీవిస్తున్నప్పుడు తృష్ణ అనేది ఒకటి ఉంటుంది. ఏంటి? నేను నాది అనే భావన, అంటే అహంకారం. ఈ అహంకారం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను నాది అనే భావన ఉంటుంది. ఈ నేను నాది అనే భావన ఎక్కడైతే ఉంటుందో అక్కడ తృష్ణ ఉంటుంది. తృష్ణ అంటే ఏంటి అంటే, ఒకటి రాగము, ఇంకోటి ద్వేషం. ఈ రాగము అంటే ఏంటి? ఆసక్తి. ఈ ఆసక్తి ఏంటంటే, ఏదైతే మనం ఇష్టపడతామో, ఎవరినైతే మనం ఇష్టపడతామో, దేన్నైతే మనం కావాలని కోరుకుంటామో, తర్వాత దేన్నైతే మనం పొందాలి అని చెప్పి కోరుకుంటామో అది మనకి దక్కినప్పుడు దాని పట్ల ఒక ఆసక్తి వచ్చేస్తుంది, అంటే ఇష్టం వచ్చేస్తుంది. ఇష్టంతో పాటు భయం కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, అది ఎక్కడ నాకు దూరం అయిపోతుందో అని చెప్పి. అది దూరం అవ్వకుండా ఉండడానికి ఏం చేస్తారంటే దానితో ఒక అటాచ్మెంట్ పెట్టేసుకుంటారు. అటాచ్మెంట్ పెట్టేసుకొని ఒక వ్యక్తి కానీ, ఒక వస్తువు కానీ, ఒక స్థితి కానీ, అది వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా కావచ్చు. సో దాన్ని బంధించేస్తారు. ఆ బంధనంలో ఏమైపోతుందంటే, ఒక విధంగా అది ఆ ప్లేస్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి వాళ్ళకి దూరం అయిపోతే ఏమవుతుందంటే ఈ ఆసక్తి కాస్త, ఈ ఇష్టం కాస్త ద్వేషంలాగా మారిపోతుంది. ఎందుకంటే వ్యక్తి అనేటటువంటి స్థితి ఒక వస్తువు కాదు, ఒక స్థితి కాదు. వ్యక్తికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, వాళ్ళకంటూ ఇష్టాలు ఉంటాయి, వాళ్ళకంటూ లైఫ్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం వాళ్ళని మనకున్నటువంటి రాగంతో, మనకున్నటువంటి ఆసక్తితో మనం వాళ్ళని బంధించినప్పుడు అక్కడ ఏమైపోతుందంటే, అది ఎప్పుడైతే వాళ్ళు మనకి వ్యతిరేకం అయినప్పుడు ఈ ఆకర్షణ, ఇష్టం కాస్త ద్వేషంలాగా మారిపోతుంది. అక్కడ ప్రేమ ఉండదు, మానవత్వం ఉండదు. ఎక్కడైతే ద్వేషం వచ్చేస్తుందో అక్కడ హింస జరుగుతుంది. ఆ హింస జరిగినప్పుడు ఒక వ్యక్తి తను తాను హింసించుకోవడమే కాకుండా ఇతరులను కూడా హింసిస్తారు.
అక్కడ ఏమైపోతుంది, లైఫ్ అనేది డిటోరియేషన్కి వెళ్తుంది. సో ఒక మనిషి పతనం అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే ద్వేషంతో జీవించడం. తర్వాత రెండవది ఏంటి అంటే, ఎప్పుడైతే జీవిత ప్రయాణంలో మనము ముందుకెళ్తున్నప్పుడు అనేక రకాల సంబంధ బాంధవ్యాల్లో మనం ఉంటూ ఉంటాం. ఈ ఉంటున్నటువంటి క్రమంలో ఒక మనిషి తల్లిదండ్రులతో తన ప్రయాణం అనేది స్టార్ట్ అయ్యాక బంధుమిత్రులు, స్నేహితులు, తర్వాత రకరకాల సంబంధ బాంధవ్యాలు ఇంకొంచెం ఎదిగేటటువంటి క్రమంలో తనకి వివాహము, సంసారము, పిల్లలు, కుటుంబం ఇదంతా ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి వివాహం చేసుకొని, అది స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా కానీ వివాహం చేసుకొని వాళ్ళకంటూ కుటుంబం అనేది ఏర్పడ్డాక, వాళ్ళకంటూ ఒక ప్రపంచం అనేది ఏర్పడ్డాక ఎప్పుడైతే జన్మనిచ్చిన తల్లిదండ్రులను మర్చిపోతారో, అంటే ఈ తల్లిదండ్రులని వృద్ధాప్యంలో చూడలేరు చాలామంది, కొంతమందికి లేక చూడరు, ఆ తర్వాత విషయం. కానీ అన్నీ ఉండి కూడా తల్లిదండ్రులని చూడలేని పక్షంలో అక్కడ కూడా మనిషి యొక్క పతనం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుంది పతనం అనేది అంటే, ఇక్కడ గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే, ఒక వ్యక్తి భూమి మీద జన్మించడానికి తల్లిదండ్రి ఒక మార్గం అయ్యారు. మనము పుట్టినప్పుడు కడుపులో ఉన్నప్పుడే మనల్ని వాళ్ళు వద్దు అనుకుంటే మనం అక్కడే చచ్చిపోయేవాళ్ళం. వాళ్ళు జన్మనిచ్చాక మనం బయటకు వచ్చాక వాళ్ళు మనల్ని సరిగ్గా పెంచకుండా ఎక్కడో వదిలేస్తే మనం ఎక్కడ ఉండేవాళ్ళో మనకు తెలియదు. మనకు విద్య ఉండేది కాదు, ఇల్లు ఉండేది కాదు, ఏది ఉండేది కాదు. అంటే ఇంత జాగ్రత్తగా ఒక మనిషికి జన్మనిచ్చి వాళ్ళ ఆలన పాలన చూసి వాళ్ళని ఒక వృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళ ఎదుగుదలకి ఒక కారణమైనటువంటి ఒక మూలం, ఒక రూట్స్ ఎవరంటే తల్లిదండ్రి. అందుకే ఇక్కడ బుద్ధుడు ఏం చెప్తాడంటే, జీవితాంతం ఒక మనిషి ఏ పని చేయకుండా తల్లిదండ్రి సేవ చేసినా వాళ్ళ రుణం తీరుదని అంటాడు. మరి తల్లిదండ్రి రుణం అనేది ఎలా తీరుతుంది అంటే, వాళ్ళు ఒక స్థితిలోకి వచ్చాక, ఒక ఏజ్లోకి వచ్చాక వాళ్ళకి ఒక జ్ఞాన మార్గాన్ని చూపించాలి. అంటే వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే శీల సమాధి ప్రజ్ఞలో మనం ఎప్పుడైతే వాళ్ళని ఎస్టాబ్లిష్ చేస్తామో అప్పుడు వాళ్ళ రుణం నుంచి మనం విముక్తి అయిపోతామని అంటాడు. అంటే వాళ్ళు మనకి జన్మనిచ్చారు, మనం వాళ్ళు జ్ఞానంతో కూడిన జన్మ తీసుకోవడానికి మనం ఒక మార్గం చూపించాలి. అప్పుడే తల్లిదండ్రి రుణం నుంచి మనం విముక్తి అవుతామని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్తాడు. సరే, ఇదంతా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇదంతా జరిగేది. కానీ మామూలుగా ఒక మనిషి జ్ఞాన మార్గంలో లేకపోయినా, సత్య మార్గంలో లేకపోయినా, మామూలుగా భౌతిక జీవితంలో జీవిస్తున్నప్పుడు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎవరైతే వాళ్ళకి ఆసరాగా అండదండగా ఉండరో వాళ్ళు కూడా ఒక పతనానికి కారణమవుతుంది. మనిషి జీవితానికి పతనం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే తల్లి, తండ్రి, గురువు, దైవం అని అంటారు. అంటే ఫస్ట్ ఒక పిల్లాడికి మొదటి దైవం తల్లిదండ్రే. ఎందుకు అంటారు తల్లిదండ్రి దైవం అంటే, వాళ్ళ ద్వారా మనం జన్మ తీసుకున్నాము. ఈ జన్మ తీసుకున్నప్పుడు వాళ్ళ రుణం నుంచి కూడా మనం విముక్తి కావాలి. అట్లీస్ట్ వాళ్ళకి వృద్ధాప్యం వచ్చినప్పుడు మనం వాళ్ళకు ఒక ఆసరా ఇవ్వాలి, అండదండ ఇవ్వాలి. ఎందుకంటే ఒక మనిషి ప్రపంచంలో ఎదగడానికి, ఈవెన్ ఆధ్యాత్మిక ప్రయాణం చేయడానికి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం అనేది అవసరము. తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ అనేవి లేకపోతే ఒక మనిషి ప్రపంచంలో ఎదగడు. దైవము, గురువు ఇదంతా తర్వాత, ఫస్ట్ జన్మనిచ్చిన తల్లిదండ్రి యొక్క బ్లెస్సింగ్స్ అనేవి కావాలి. భౌతికంగా ఎదగాలన్నా, ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా వీళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి చాలా అవసరం. సో వాళ్ళు ఒక స్టేట్లో ఉన్నప్పుడు, వాళ్ళు బాధపడ్డప్పుడు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు, రకరకాలుగా వాళ్ళు డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు వాళ్ళ జీవితాల్లో, అది మనకి మంచిది కాదు. కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులని చూసుకోగలిగే పొజిషన్లో ఉండి ఎవరైతే చూసుకోలేకపోతారో అది కూడా ఒక వ్యక్తి యొక్క పతనానికి దారితీస్తుంది. ఇక మూడవది ఏంటి అంటే, మనకి జ్ఞానం ఉందని, మనకి విజ్ఞానం ఉందని, మనకి తెలివితేటలు ఉన్నాయని వేరే వాళ్ళని చులకన భావంతో చూడద్దు. ఎందుకంటే విజ్ఞానంతో కూడిన అహంకారము, జ్ఞానంతో కూడిన అహంకారము, మేధస్సుతో కూడిన అహంకారంతో వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కూడా ఒక వ్యక్తి పతనానికి దారితీస్తుంది. ఎందుకంటే ఈ అహంకారం అంటే ఒక మనిషి వివేకం ఎంత పెరుగుతుందో, ఒక మనిషి జ్ఞానం ఎంత పెరుగుతుందో, ఒక విచక్షణ విజ్ఞానం ఎంత పెరుగుతుందో, దానితో పాటు ఒక సమర్పణ భావన, ఒక వినమ్రత, వినయము, విధేయత తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మనిషి ఎంత ఎదిగితే అంత ఒదగాలి.
ఎంత ఉన్నతమైన స్థాయికి వెళ్తే అంత గ్రౌండ్ రూట్ లెవెల్లో ఉండాలి. అంతేకాని ఆకాశానికి ఎదిగాం కదా అని చెప్పి మన మూలాన్ని మనం మర్చిపోవద్దు. కానీ చాలామంది మనుషులు ఎలా ఉంటారంటే కొంత వాళ్ళు ఒక స్టేటస్కి రాగానే నా అంత తెలియగల వాళ్ళు లేరు, నా అంత జ్ఞానం ఉన్నవాళ్ళు లేరు, నాకున్నంత నాలెడ్జ్ ఎవరికి లేదు అని చెప్పి వేరే వాళ్ళని చులకన భావంతో చూస్తారు. కానీ ఏదో ఒక రోజు ఈ అహంకారమే మనిషిని కింద పడేస్తుంది. సో కాబట్టి ఒక మనిషి దిగజారిపోవడానికి కారణం ఇది కూడా ఒక కారణం. కాబట్టి జ్ఞానం ఉందని విజ్ఞానం ఉందని మనం వేరే వాళ్ళని చులకన చేసి చూడద్దు. తర్వాత 4వది ఏంటి అంటే మనము ఒక మార్గంలో మనము ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ రకరకాలైనటువంటి స్థితులను చూసుకుంటూ మనం వస్తాం. ఈ వస్తున్నటువంటి క్రమంలో రకరకాల బంధాలు ఏర్పడతాయి, రకరకాల సంబంధాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటటువంటి ఈ ఆకర్షణ అనేది కూడా ఒక లిమిటేషన్స్లో ఉండాలి. అంటే ఒక వ్యతిరేకత ఉండద్దు. స్త్రీ పట్ల పురుషుడికి, పురుషుడి పట్ల స్త్రీకి ఇలాంటి వ్యతిరేకత ఉండకూడదు. ఎందుకంటే స్త్రీ పురుషులు ఇద్దరు సమానం. ఎందుకు సమానం అంటే స్త్రీ కూడా మనిషే, పురుషుడు కూడా మనిషే. ఇక్కడ ఈ జెండర్ అనేది పక్కకు పెడితే, వాళ్ళ వాళ్ళ యొక్క హెరిడిటరీ కానీ జెండర్ అనేది పక్కకు పెడితే ఒక మనిషిలాగా చూడడం అనేది అలవాటు చేసుకోవాలి. అంటే స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటటువంటి ఆ విభేదాలు అనేవి కూడా ఉండద్దు. అంటే స్త్రీ తక్కువ పురుషుడు ఎక్కువ, లేదంటే కొంతమంది స్త్రీలు ఎక్కువ పురుషుడు తక్కువ అని చెప్పి వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు. అంటే కొన్ని ఫ్యామిలీస్లో ఆడవాళ్ళు డామినేట్ చేస్తారు, కొన్ని ఫ్యామిలీస్లో మగవాళ్ళు డామినేట్ చేస్తారు. రకరకాల స్థితులలో వీళ్ళంతా కూడా ఒక డామినేటింగ్ చేసుకుంటూ ఆధిపత్య పోరుతో జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ స్త్రీ పురుషుల మధ్యలో ఉండేటటువంటి వ్యతిరేకత అనేది కూడా ఒక వ్యక్తి యొక్క పతనానికి కారణమవుతుంది. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే మనం అహంకారంతో జీవించినప్పుడు మనము సాటి మనుషులకు రెస్పెక్ట్ ఇవ్వం. మనం ఈగోతో జీవించినప్పుడు మనం పక్కన వాళ్ళని పట్టించుకోము. తర్వాత ఎప్పుడైతే ఈ అహంకారంతో అజ్ఞానంతో జీవిస్తూ మనం వేరే వాళ్ళని హింసించినప్పుడు, వేరే వాళ్ళని తక్కువ చేసి చూసినప్పుడు కూడా ఇది కూడా ఒక వ్యక్తి యొక్క పతనానికి దారితీస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళైనా, భౌతిక ప్రపంచంలో జీవించే వాళ్ళైనా, ఈ కొంతమంది జ్ఞానులు, ఈ యోగులు, గురువులు, మునులు, ఋషులు కొంతమంది ఉంటారు. సో ఎప్పుడైతే ఒక జ్ఞానులను కానీ, ఒక గురువులను కానీ, యోగులను కానీ అనవసరంగా దూషించద్దు, అనవసరంగా వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడద్దు. మాట్లాడితే ఏమవుతుందంటే అది కూడా ఒక వ్యక్తి యొక్క పతనానికి దారితీస్తుంది. ఇప్పుడు చాలామంది ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళైనా, భౌతికంగా ఉండేవాళ్ళైనా వీళ్ళ లోపల ఒక సహజమైనటువంటి క్వాలిటీ మనం ఒకటి చూస్తాం. ఏంటి అంటే మనం ఏ వ్యక్తి దగ్గర అయితే ఒక విద్య నేర్చుకుంటామో, గురువులు అంటే అది ఉపాధ్యాయులు కావచ్చు, శిక్షకులు కావచ్చు, జీవితం గురించి బోధించే గురువులు కావచ్చు, మార్గదర్శకులు కావచ్చు, వాళ్ళు ఏ రంగంలో నీకు ఉపయోగపడ్డ వాళ్ళు ఎవరైనా కావచ్చు. మనం ఏ వ్యక్తి దగ్గర అయితే మనం ఒక విద్య నేర్చుకుంటామో, ఏ వ్యక్తి దగ్గర అయితే మనం ఒక జ్ఞానం నేర్చుకుంటామో వాళ్ళ పట్ల కృతజ్ఞత భావం అనేది లేకుండా, వాళ్ళ అవసరం తీరిపోయాక మనకి జ్ఞానం వచ్చేసిందని చెప్పి వాళ్ళ మీద వ్యతిరేకత అనేది చూపించద్దు, ద్వేషం అనేది చూపించద్దు, వాళ్ళని అవమానించద్దు. ఇది చాలా పెద్ద బ్లండర్ మిస్టేక్, ఒక మనిషి చేసేటువంటి మిస్టేక్. ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర మనం ఒకటి నేర్చుకున్నప్పుడు మనం ఎంత హైట్స్కి రీచ్ అయినా మన మూలాన్ని మనం మర్చిపోవద్దు. ఎలాగైతే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రిని మనం ఎలాగైతే గుర్తుపెట్టుకొని వాళ్ళకి వృద్ధాప్యంలో సేవ చేయాలో, అదేవిధంగా మనం విద్య నేర్చిన గురువులు కానీ, మనకి జీవితానికి మార్గదర్శకత్వం ఇచ్చిన గురువులు కానీ, యోగులు కానీ, ఋషులు కానీ, వీళ్ళ నుంచి మనం ఏదైతే తీసుకుంటామో మనం ఎంత ఎత్తుకెదిగినా మన మూలం, మన పునాది అనేది మర్చిపోవద్దు. ఇప్పుడు ఎందుకంటే తల్లిదండ్రి సాంసారిక జన్మనిస్తారు, గురువు జ్ఞానంతో ఇంకో జన్మనిస్తాడు ఒక వ్యక్తికి. అంటే రీబర్త్, రెనౌన్సియేషన్, రీఇన్కార్నేషన్ అనేది ప్రతి వ్యక్తికి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక పక్షికి ఎలాగైతే 2 జన్మలు ఉంటాయి పక్షికి, ఒకటి ఆ తల్లి గర్భం నుంచి అండం రూపంలో వస్తుంది, మళ్ళీ అండం పగిలి ఆ పిల్ల బయటకు వస్తుంది. అదేవిధంగా మనిషికి కూడా 2 జన్మలు ఉంటాయి. ఒకటి సాంసారికమైన జన్మ తల్లిదండ్రి ఇస్తే, గురువు జ్ఞానంతో ఇంకో జన్మ ఇస్తాడు. కాబట్టి తల్లిదండ్రికి ఎంత మనం రెస్పెక్ట్ ఇచ్చి ఎంత చూసుకుంటామో గురువులకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తల్లిదండ్రులని దూషించద్దు, గురువులను కూడా దూషించద్దు. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, తర్వాత ఎంత మనము
హయ్యెస్ట్ స్టేట్స్కి రీచ్ అయినా వీళ్ళిద్దరిని మనం ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకంటే వీళ్ళు మన జీవితానికి ఒక మైల్ స్టోన్స్ అన్నట్టు, మైలురాళ్ళు. ప్రపంచంలో ఎదగడానికి, తర్వాత ఆధ్యాత్మికంగా ఎదగడానికి వీళ్ళు మనకి ఎన్నో రకాలుగా వాళ్ళు ఉపయోగపడతారు. సో కాబట్టి దీన్ని మనము అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కాబట్టి గురు దూషణ, యోగులను దూషించడము, వాళ్ళని అవమానించడము, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా ఒక వ్యక్తి యొక్క పతనానికి దారితీస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకి జీవితంలో ఒక ప్రయాణం చేస్తున్నటువంటి క్రమంలో మనకి అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో మనం ఇరుక్కుపోతూ ఉంటాం. ఈ అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయంటే, అంటే ఒక విధంగా చెప్పాలంటే పరస్త్రీ వ్యామోహం కానీ, పరపురుషుడి వ్యామోహం కానీ, తర్వాత మనది కాని దానికోసం మనము ఆరాటపడడం కానీ, తర్వాత అపరిగ్రహం అంటే వేరే వాళ్ళ సొమ్ము మనకు కావాలని కోరుకోవడం కానీ, మనది కానిది ఏదైనా సరే మనం అది కావాలని కోరుకున్నప్పుడు అదేమవుతుందంటే ఒక అత్యాశకి దారితీస్తుంది. అత్యాశకి దారితీసినప్పుడు అక్కడ రిలేషన్స్ డిస్టర్బ్ అవుతాయి, మనిషి జీవితం డిస్టర్బ్ అవుతుంది. తర్వాత వీళ్ళ జీవితం డిస్టర్బ్ అవడమే కాకుండా ఇతరుల జీవితాలను కూడా డిస్టర్బ్ చేస్తారు. సో ఇది కూడా ఒక వ్యక్తి యొక్క పతనానికి కారణం అవుతుంది. అండ్ తర్వాత ఒక వ్యక్తి జీవిత వికాసంలో ముందుకెళ్తున్నప్పుడు మనకి రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే జనరల్గా ఇక్కడ బుద్ధుడు ఏం చెప్తాడంటే పంచశీలాలని పాటించాలి అని అంటాడు. ఎందుకు పంచశీలాలను పాటించాలి అంటే, ఒకటి అహింస, రెండవది దొంగతనం చేయొద్దు, తర్వాత మూడవది అబద్ధం ఆడద్దు, నాలుగవది మనము బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఐదవది ఈ వ్యసనాలకి దూరంగా ఉండాలి. వ్యసనాల కంటే ఈ ఇంటాక్సికెంట్స్ తీసుకోవడం, ఆల్కహాల్ తీసుకోవడం, డ్రగ్ ఎడిక్షన్, అండ్ తర్వాత ఏదైతే మన మన శరీరాన్ని, మన మనస్సుని, మన జీవితాన్ని ఒక మత్తులోకి పంపిస్తుందో, ఒక ఒక మూర్ఛలోకి పంపిస్తుందో అదంతా కూడా వ్యసనమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి బాగా డబ్బు పిచ్చి ఉంటుంది, ఆ డబ్బై వరకు పరిగెత్తా ఉంటారు, అది కూడా ఒక పిచ్చి, అది కూడా ఒక మత్తే, అది కూడా ఒక వ్యసనమే. కొంతమందికి సంబంధ బాంధవ్యం ఇరుకోవడం ఉంటుంది, అదే ప్రపంచంలాగా జీవిస్తారు, అది కూడా ఒక మత్తే. తర్వాత కొంతమందికి పదవులు, రాజకీయాలు, ప్రపంచాన్ని అలా ఆధిపత్యం చేయాలి, హింసించాలి, ఇదంతా కూడా ఒక మత్తే. అంటే ఏదైతే మనల్ని తర్వాత ఇతరులని ఇబ్బంది పెడుతుందో, మనం హింసించుకుంటూ ఇతరులను మనం ఎప్పుడైతే హింసించుకుంటామో ఇదంతా కూడా ఒక మూర్ఛలోకి, అన్కాన్షియస్ స్టేట్లోకి వస్తూ ఉంటుంది. కాబట్టి అజాగృతిలో జీవించడం, అంధకారంలో జీవించడం, ఇది కూడా ఒక పతనానికి దారితీస్తుంది. ఎందుకంటే ఒక మనిషి తప్పు చేయడానికి కారణం ఏంటి అంటే అజాగృతి. ఒక ఒక వ్యక్తిని చంపినా, ఒక దొంగతనం చేసినా, మోసం చేసినా, అబద్ధమాడినా, ఎలాంటి తప్పు చేసిన ప్రపంచంలో ఇదంతా ఎందుకు చేస్తారంటే అజాగృతిలో ఉన్నప్పుడు చేస్తారు. జాగృతిలో ఉంటూ నవ్వుతూ నవ్వుతూ ఎవరిని వెళ్ళి చంపలేరు, నవ్వుతూ నవ్వుతూ వెళ్ళి ఎవరిని తిట్టలేరు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని తిట్టాలన్నా, చంపాలన్నా లోపల ఎంతో ద్వేషము, ఎంతో కోపము, ఎంతో ఆవేశము, ఇవన్నీ పెంచుకొని ఒక మనిషి ఒక పశుత్వంలోకి, ఒక జంతు తత్వంలోకి వెళ్ళిపోయినప్పుడే అక్కడ హింస అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అజాగృతిలో జీవించడం, అలసత్వంతో జీవించడం, అంటే ఒక లేజినెస్తో జీవించడం, అన్అవేర్నెస్తో జీవించడం కూడా ఒక వ్యక్తి యొక్క పతనానికి దారితీస్తుంది. కాబట్టి ఇలా అనేక రకాల కారణాలు, అంటే ఆసక్తి, వ్యామోహాలు, విమోహాలు, తర్వాత గ్రహించడం, అత్యాస, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా అనేది పక్కకు పెడితే భౌతిక ప్రపంచంలో కూడా ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి ఎందుకు ఎదగలేకపోతున్నాడు అంటే ఇక్కడ ఇవన్నీ కూడా కారణాలు. అందుకే ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన ఒక విషయం చెప్తారు, ఏంటి అంటే ఒక వ్యక్తి ఎదుగుతున్నటువంటి క్రమంలో సమాజంలో ఆయన ఒక సెంటెన్స్ చెప్తాడు, ఏంటంటే ఇఫ్ health is lost, something is lost. If wealth is lost, nothing is lost. But when character is lost, everything is lost అని అంటాడు. అంటే ఆరోగ్యం అనేది పాడైపోయింది అనుకోండి, కొంచెం కష్టపడితే మెడికల్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం దాన్ని కాపాడుకోవచ్చు, ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోవచ్చు. డబ్బు పోయింది అనుకోండి, మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ క్యారెక్టర్ అనేది పోతే మళ్ళీ తిరిగి రాదు. కాబట్టి డబ్బు కంటే, ఈవెన్ ఆరోగ్యం కంటే
మనిషికి క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. శీలం, సత్ప్రవర్తన, తర్వాత ఒక డిసిప్లిన్, క్రమబద్ధమైనటువంటి జీవితం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనిషి డబ్బెంబడి ఎంత పరిగెత్తినా, సంబంధాలు ఎంబడి ఎంత పరిగెత్తినా, ఈ ఆకర్షణలు ఎంబడి ఎంత పరిగెత్తినా, ఆఖరికి పరిగెత్తి 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 పోయి శ్మశానంలో పడతాడు. అంతకుమించి ఏం ఉండదు. ఈ పరిగెత్తడంలో ఏం చేస్తాడంటే అన్నీ మర్చిపోతాడు. అంటే శీలాన్ని మర్చిపోతాడు, సత్ప్రవర్తన మర్చిపోతాడు, తల్లిదండ్రులు మర్చిపోతాడు, తర్వాత బాధ్యతల్ని మర్చిపోతాడు, కుటుంబాన్ని మర్చిపోతాడు. అన్నీ మర్చిపోయి పరిగెత్తి 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 ఆఖరికి మంచంలో పడతాడు, లేదా శ్మశానంలో పడతాడు. చచ్చిపోతాడు, లేకపోతే బెడ్ రిడన్ అయిపోతాడు. ఏదో ఒక దారిలో వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి మనము వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, ఆచరించే ప్రతి కర్మ కూడా మనము చూసి చూసి అడుగులు వేయాలి మానవ జీవితంలో. ఎందుకంటే జంతువులు విచక్షణారహితంగా జీవించాయంటే దానికి ఒక అర్థం ఉంది. కానీ మనిషి కూడా ఒక జంతువులాగా, ఒక పశువులాగా, ఒక రాక్షసులాగా జీవిస్తే అసలు మనిషికి జంతువుకి తేడా ఏముంది అసలు? ఇప్పుడు ఏ జీవి, ఒక పులి ఉంది, ఒక సింహం ఉంది, అది ఆ జాతి జంతువులని అవి హింసించవు. కానీ ఒక మనిషిని హింసిస్తాడు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనిషి దిగజారిపోవడం, పతనం అయిపోవడం స్టార్ట్ చేస్తే జంతువుల కంటే హీనస్థితి దిగజారిపోతాడు. ఒక విధంగా ఇదే మనిషి ఎదగడం మొదలు పెడితే ఒక భగవత్ తత్వానికి వెళ్ళిపోతాడు. మనిషి లోపల రెండు అతి ఉంటాయి. ఎటు వెళ్ళినా అధమలోకాలకు వెళ్తాడా, లేదంటే ఒక దివ్యమైనటువంటి స్థితికి వెళ్తాడా, ఇదంతా కూడా మనిషి చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఒక మనిషికి జ్ఞానం ఉన్నా లేకపోయినా తప్పకుండా వివేకం ఉండాలి, విచక్షణ ఉండాలి. ఈ వివేకము విచక్షణతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు భౌతిక ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థాయికి వస్తారు. వాళ్ళకి జీవితం బాగుంటుంది, శరీరం బాగుంటుంది, మనసు బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, తర్వాత అందరి పట్ల ఒక గౌరవ మర్యాదలతో ఉంటారు, బాధ్యతగా ఉంటారు, అన్ని బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తూ ఉంటారు. ఎవరిని ద్వేషించడము, తర్వాత ఎవరి మీద కోపగించుకోవడము, ఈ అరిషడ్ వర్గాలతో జీవించడము, ఇదంతా కూడా ఏమి ఉండదు. కాబట్టి ఈ 8 క్యారెక్టర్స్, అంటే ఒక మనిషి దిగజారిపోవడానికి 8 క్యారెక్టర్స్ అనేవి చాలా కాంట్రిబ్యూట్ చేస్తాయి మనిషి జీవితంలో. కాబట్టి వీటిని మనం దృష్టిలో పెట్టుకొని దీన్ని మనం జయించాలి. ఎట్లా జయించాలి అంటే ద్వేషాన్ని ప్రేమతో జయించాలి, తర్వాత అలసత్వాన్ని జాగృతితో జయించాలి, అండ్ అదేవిధంగా అహంకారాన్ని నిబద్ధతతో, వినమ్రతతో, తర్వాత ప్రేమతత్వంతో జయించాలి. అండ్ తర్వాత రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలు అనేవి మెరుగుపడాలంటే సమ్యక్ ఆజీవిక ఉండాలి, అంటే మధుర సంబంధాలను ఏర్పరచుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనిషి ఈ దేశభావంతో జీవిస్తున్నటువంటి క్రమంలో దీన్ని మనం మార్చుకోవాలంటే తప్పకుండా ఒక అవేర్నెస్లో జీవించాలి. ఈ కోపము, ఆవేశము, ఈ రకరకాల నెగిటివిటీస్ నుంచి మనం బయటికి రావాలి. తర్వాత ఏదైతే మనల్ని, ఇతరులని ఇబ్బంది పెడుతుంది అంటే ఆ పనిని చేయడం ఆపేయాలి. ఒక పని మనం చేయడం ద్వారా మనం ఇబ్బంది పడుతున్నాం, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, లేదా మనకది లాభం వస్తుంది, ఎదుటి వాళ్ళని నష్టం వస్తుందంటే ఆ పని చేయకూడదు. ఇద్దరికి నష్టం వచ్చినా చేయొద్దు, తర్వాత ఒకళ్ళు నష్టపోయి ఒకళ్ళు బాగుపడ్డా ఆ పని చేయొద్దు, ఇద్దరు లాభపడితేనే ఆ పని చేయాలి. అంటే మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన కర్మల ద్వారా, మన నడవడిక ద్వారా వేరే వాళ్ళకి కానీ మనకు కానీ ఇబ్బంది కలగదు. సమ్య కర్మ అంటే ఏంటి? రైట్ యాక్షన్ అంటే ఏంటంటే మనం చేసే పనులు సత్కర్మలు చేయాలి, కానీ దుష్కర్మలు చేయొద్దు. ఈ సత్కర్మలు చేస్తూ చేస్తూ ఎప్పుడైతే మనం అకర్మలోకి వస్తామో, ఈ అకర్మ అంటే ఏంటంటే జాగృతిలో చేసేటటువంటి పనులు, ధ్యానపూర్వకంగా చేసేటటువంటి పనులు, ఇది చేసినప్పుడు మనం నిష్కామ కర్మయోగంలోకి వస్తాం. నిష్కామ కర్మ అంటే ఏంటి? ఫలాపేక్ష లేకుండా చేసేటటువంటి కర్మ. అంటే పని చేయడంలోనే మనం ఎంజాయ్ చేస్తాం, కానీ ఫలితాన్ని మనం ఆశించకుండా చేస్తాం. ఇప్పుడు ఫలితం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే చేసే పని మనం సరిగ్గా చేయలేము. ఎందుకంటే కర్మ చేయడంలోనే మన చేతుల్లో ఉంటుంది, ఫలితం మన చేతుల్లో ఉండదు. అది పరిస్థితులను బట్టి, ప్రకృతిని బట్టి, మనం చేసే పనిని బట్టి ఆ రిజల్ట్ అనేది వచ్చేస్తూనే ఉంటుంది. మనము పని చేసేటప్పుడు మన భావం అనేది ఎలా ఉంది, తర్వాత మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన కర్మ ఎలా ఉంది, దీన్ని బట్టి ఆ రిజల్ట్ అనేది వచ్చేస్తూనే ఉంటుంది. కాబట్టి కర్మ, ప్రతికర్మ, తర్వాత సకర్మ, అకర్మ, నిష్కామ కర్మ. ఎందుకంటే మనిషి భూమి మీద
పుట్టడంతోనే ఏదో ఒక పని చేస్తూ పుడతాడు. ఎందుకంటే ఇది కర్మభూమి. భూమి అంటేనే మనం పని చేయడానికి వస్తాం, ఏదో ఒకటి నేర్చుకోవడానికి వస్తాం. ఏదో ఒక పని చేసేసి మనం దాని నుంచి ఒక గుణపాఠం నేర్చుకొని, దాని నుంచి ఒక క్యారెక్టర్ నేర్చుకొని, పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. మంచి చేస్తాం, చెడు కూడా చేస్తాం. సో ఒక మనిషి ఎదుగుదలకి కారణమైనటువంటి పనులు కొన్ని ఉంటే పతనానికి దారితీసే పనులు ఎక్కువ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ మంచి కంటే చెడు ఎక్కువ ఆకర్షిస్తుంది మనుషులని. ఈ మంచి కంటే కూడా ఒక చెడు మార్గంలోనే ఎక్కువ పోతూ ఉంటారు. ఎందుకంటే చెడులో ఆకర్షణ ఉంటుంది, మంచిలో ఉండదు. ఎందుకంటే చెడులో ఎందుకు ఆకర్షణ ఉంటుంది అంటే మెజారిటీ పీపుల్ చెడు మార్గంలోనే పోతున్నారు కాబట్టి దానికి ఎక్కువ ఆకర్షణ ఉంటుంది. అంతమంది పోతున్నారు కదా, నేను ఒక్కడిని ఇలా బతికితే మంచిగా బతికితే ఏమొస్తుంది అని చెప్పి ఈ ఒక్కడు కూడా చెడు మార్గంలో వెళ్తూ ఉంటారు. సో కాబట్టి ప్రపంచంలో మనం జీవించేటప్పుడు తప్పకుండా ఈ విషయాలని అర్థం చేసుకుంటూ ఒక అవేర్నెస్లో లైఫ్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి. అసలు మనిషి ఇలాంటి పనులు చేయడానికి, ఇలాంటి క్వాలిటీస్తో జీవించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అజాగృతిలో జీవించడం. ఈ అజాగృతి అనేది ఒక మనిషి జీవితాన్ని ఒక అధమలోకాల వైపు తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి జాగృతిలో జీవించాలి. చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, మన సంబంధ బాంధవ్యాలు, మన జీవిత విధానము ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్గా ఉన్నప్పుడు మనిషి ఈ రకరకాల నెగిటివిటీస్ నుంచి బయటకు వచ్చేస్తాడు. కాబట్టి మనిషి భూమి మీద పుట్టింది దేవుడు కావడం కోసమే, కానీ మనిషే కాలేకపోతున్నాడు. ఈ మనిషిలాగా జీవించాలంటే ఒక పతనానికి దారితీసేటటువంటి పనులు, యాక్టివిటీస్ ఇవన్నీ వదిలేసి ఒక ఎదుగుదలకి కారణమైనటువంటి క్వాలిటీస్ అనేది ప్రతి మనిషి డెవలప్ చేసుకోవాలి. అది భౌతికంగా జీవించే వాళ్ళైనా, ఆధ్యాత్మికంగా జీవించే వాళ్ళైనా. కాబట్టి శీలము, సత్ప్రవర్తన, నడవడిక, క్రమబద్ధమైనటువంటి జీవితం ఇది ప్రతి వాళ్ళు అలవర్చుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఎందుకు డిస్కస్ చేయడం జరుగుతుందంటే ఇవన్నీ మనం ఏ దిశగా వెళ్తున్నామనేది మనకి పర్ఫెక్ట్గా తెలిసినప్పుడు మనం దాని నుంచి బయటకు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను.